ఈ వీడియో దుబాయ్లో ఉన్న వాళ్ళకి కాదు, దుబాయ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. టూరిస్ట్ గా వచ్చిన, ఎంప్లాయ్మెంట్ గా వచ్చిన. అదేంటంటే దుబాయ్ వచ్చిన తర్వాత మీరు ఒక వీడియో లైక్ ఒక బాంబు ఓడిన, ఒక ఆంబులెన్స్ వెళ్ళిన, ఒక ఫైర్ అయినా అక్కడ ఏదైతే సన్నివేశం జరుగుతుందో దాన్ని షూట్ చేసి దానికి ఒక 2 మాటలు యాడ్ చేసి మీరు ఏదైతే ఉందో దాన్ని వేరే విధంగా చెప్పడం. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యూట్యూబర్ని తీసుకుందాం ఎగ్జాంపుల్, ఏజ్డ్. ఇప్పుడు ఇతని థంబ్నెయిల్ చూడండి, ఏమని ఉంటుందంటే బుర్జి ఖలీఫా అటాక్ అని పెట్టేశాడు. సో ఈ విధంగా ఈ దుబాయ్ బుర్జి ఖలీఫా అటాక్, కాకపోతే ఇక్కడ బుర్జి ఖలీఫా అటాక్ కాలేదు. లైక్ ఇక్కడ బుర్జి ఖలీఫా టార్గెట్ చేసినట్టు ఒక మన గన్ షూట్ చేసేటప్పుడు ఒక ట్రిగ్గర్ ఇస్తారు కదా రౌండ్ గా, అది పెట్టాడు బుర్జి ఖలీఫాకు. సో ఈ విధంగా ప్లస్ బుర్జి ఖలీఫాకు మంటలు అండుకొని పారిపోతున్నట్టు జనాలు, ఈ పొగ పెట్టాడు, ఇక్కడ మనుషులను పెట్టాడు, ఇదంతా ధ్వంసమైనట్టు చూపించాడు టీవీ9 లెక్క. సో అది చూసి జనాలు ఓకే చేసి చూస్తారు అని పెట్టాడు ఇతను, అదందరికి తెలిసి. కాకపోతే ఈ విధంగా పెడితే మనకు దుబాయ్లో అయితే ఖచ్చితంగా ఫైన్ అయితే వస్తుంది. మీతో ఏం మాట్లాడాడు, ఒక ఎమిరేట్స్ ఐడి ఇవ్వమంటాడు, తీసుకొని డైరెక్ట్ దాని ఫైన్ అయితే వేస్తాడు. సో ఈ విధంగా అయితే పెట్టద్దు. అంటే అతని ఇన్ఫర్మేషన్ ఛానల్ కాబట్టి ఈ విధంగా అయితే ఓపెన్ చేసి చూస్తారు, అది వేరే విషయం. నేను దాన్ని తప్పనట్లేదు, కాకపోతే అది దుబాయ్లో చేస్తే తప్పంటున్నాను. సో నా తమ్మునేలు కూడా చూసుకోండి, నా స్టోరీ ఏదైతే ఉంటుందో లోపల దానికి తగిన తమ్మునేల్ ఉంటుంది, దానికి తగిన టైటిల్ ఉంటుంది. సో మీరు ఏ వీడియో చేసినా దాంట్లో ఈ టైప్ అయితే పెట్టా, కానీ బుర్జి ఖలీఫా అటాక్, బుర్జి ఖలీఫా పొగలంటుకున్నట్టు, కొంచెం పారిపోతున్నట్టు. సో అది చాలా తప్పు దుబాయ్లో ఉన్న వాళ్ళకి. ఆయన దుబాయ్లో ఏదన్నా అటాక్ జరిగినా, ఒక ప్లేస్ లో బాంబు పడినా అక్కడికి వెళ్ళి నార్మల్ ఏదైతే ఉందో అది చూపించడానికి 70% ఓకే, అది కూడా చూపించకండి ఓకేనా. ఇండైరెక్ట్ గా ఒక లైట్ 2-3 సెకండ్ చూపించి దాని గురించి మాట్లాడచ్చు, ఇలా జరిగిందని చెప్పేసి. కాకపోతే మీరు అది తీసేసి ఇక్కడ జరిగింది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు, ఈ బిల్డింగ్ లో ఎన్ని ఫ్లోర్లు పోయినాయి, సో అలా చెప్పడం మనకైతే రైట్స్ లేవు. ఎందుకంటే అది ఒక మీడియా కేటగిరీ కింద వస్తుంది. దుబాయ్ లో ఉన్నాం, సారీ యూఏలో ఏదైతే మీడియా ఉందో, మన ఇక్కడ న్యూస్ ఛానల్ కవర్ చేస్తుందో వాళ్ళకు కూడా అంత రైట్స్ లేవు. ఆ ప్లేస్ కి వెళ్ళి దాన్ని షూట్ చేసి ఇలా జరిగింది అని చెప్పేంత. టోటల్ యూఏలో ఒక పేజ్ కి మాత్రం పవర్ ఉంది, అది ఇన్స్టాగ్రామ్ లో కలిసి టైం. ఏదైనా ఇండైరెక్ట్ గా రా ఫోటేజ్ అయితే పెట్టేస్తుంది అక్కడ. ఈవెన్ జరిగిన 20 minutes కి మీకు ఏ అప్డేట్ ఉన్నా అక్కడ ఫాలో కావచ్చు. సో అక్కడ మీకైతే లీగల్ గా పోస్ట్ అయితే చూడొచ్చు మనం, కలిసి టైం ఇన్స్టాగ్రామ్. అండ్ నిన్న మొన్న మన న్యూస్ ఛానల్ చూపించారు కదా, టీవీ9, RTV, దీంట్లో బుర్జి ఖలీఫా ధ్వంసమైంది, ఇంకా దుబాయ్ పైన బాంబుల వర్షం పడుతుంది, ఈ టైప్ చూపించమంటే ఇంకా డైరెక్ట్ క్రైమ్ కింద అయితే వస్తుంది. ఎందుకంటే ఒక కంట్రీ నువ్వు మన ఏజ్డ్ అయినట్టు కొలాప్స్ అయిపోయింది, ఆ విధంగా మాట్లాడితే, ఆ విధంగా చూపిస్తే అది క్రైమ్ కింద అయితే వస్తుంది. ఇది ఓన్లీ యూట్యూబ్ అని కాదు, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ అయినా, దేంట్లో మీరు ప్రచారం చేసిన తప్పుగా. సో మీరైతే ఆచితూచి వీడియో తీసి దాని గురించి అయితే మాట్లాడండి. 48 లక్షలు అంటే ఒక 5 years వరకు అయితే మీరైతే ఇక్కడ ఉండాలి. ఫైన్ పడిందంటే కంటే మీరైతే ఎగ్జిట్ కారాదు. ఫైన్ క్లియర్ చేసిన తర్వాతనే ఎగ్జిట్ కావచ్చు, ఇది గుర్తుంచుకోండి మైండ్ లో. ఫైన్ పడింది, పోయి వచ్చిన తర్వాత కడతా అంటే ఇక్కడ రూల్స్ ఆ విధంగా కాదు, కట్టిన తర్వాతనే పోవాలి. దుబాయ్ సేఫ్ కంట్రీ అని అందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుసు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటన్నది. నార్మల్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగితే మీరు ఒక కార్ స్పీడ్ గా వెళ్ళినా, బైక్ స్పీడ్ గా వెళ్ళినా, ఎవరైనా కొట్టిన ఒక ఫైన్ ఒక లిమిట్ వరకు ఉంటుంది, భయపడే విధంగా అయితే ఉండదు. లైక్ ఎగ్జాంపుల్, మేము ఒకరోజు ఒక లంబర్గిని తీసుకొని అల్కో సైడ్ ఫ్యామిలీ ఏరియాలో ఒక 70 స్పీడ్ అయితే కొట్టేసాం. దాన్ని మేము చూసుకోలేదు, అదే ఏరియాలో ఒక పోలీస్ వెహికల్ ఉండే, మేము 70 స్పీడ్ వెళ్ళిన ఒక 35 సెకండ్ కి అతనైతే మమ్మల్ని ఓవర్టేక్ చేసేసి మా కార్ పై మాకైతే ఫైన్ వేశాడు. ఆ ఫైన్ ఎంత అంటే 8,000 dirhams, అవి ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసి ఎంతనో చెప్తాను చూడండి. 8,000 × 24 1,92,000 ఫైన్ వేసిండు ఆ ఒక్క రైడ్ కోసం. ఫ్యామిలీ ఏరియాలో 40 స్పీడ్ ఉన్న లిమిట్ లో 70 స్పీడ్ వెళ్ళినందుకు. సో ఇలాంటి ఫైన్లు ఇక్కడ చాలా నార్మల్ గా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే సూపర్ కార్లు స్పీడ్ వెళ్తూ ఉంటాయి అన్నెసెసరీ రోడ్ లో. సో మెయిన్ టాపిక్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలాంటి తప్పులు చేసినా కూడా ఫైన్ ఒక లిమిట్ వరకే ఉంటుంది. మీరు ఇచ్చిన ఫుటేజ్ ఫాల్స్ గా స్ప్రెడ్ చేస్తే మాత్రం 48 లక్షలు, ఇదైతే మైండ్ లో గుర్తుంచుకోండి. మరి ఎందుకు చెప్తున్నానంటే, మీరు నా వాళ్ళు, మీరు మన తెలుగు వాళ్ళు, స్పెషల్లీ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి జాగ్రత్త ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే నాకు మెట్రోలో కలుస్తారు చాలా మంది, అన్న నేను వీడియోలు చూస్తున్నాను, కొత్త ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను, నీలాగా వీడియోలు చేద్దాం అనుకుంటాను, వీడియోలు చేస్తున్నాను. సో అందరూ జాగ్రత్త అయితే ఉండండి. నా నుండి ఒక పర్సనల్ ఒపీనియన్, అది మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. మన ఇండియాలో యూట్యూబర్స్ పైన, న్యూస్ ఛానల్ పైన ఇలాంటి లా ఒకటి తీసుకురావాలి. ఒక చిన్నదైనా పెద్దదైనా ఫాల్స్ గా న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇంత ఫైన్ అని చెప్పేసి ఒక లా తీసుకురావాలి. లైక్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను ఏజ్డ్ బై వీడియో పెట్టాను, దాని కింద ఒక కామెంట్ వచ్చింది, దుబాయ్లో జరిగింది 10%, అయితే ఇండియాలో 100% ఫేక్ న్యూస్ చేస్తున్నారు, ఇంటి నుండి పేరెంట్స్ ఏడ్చుకుంటా ఫోన్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? చూడు, అందరి అమ్మ నాన్న చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది, అది రా ఎమోషన్. మీరు ఇంటి చుట్టూ ఒక 10-15 మంది వచ్చి నేను చెప్పిన వాళ్ళు నమ్మరు, అక్కడ ఏం అవ్వట్లేదు, మీరు కంగారు పడకండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఒకటే ఉంటుంది, వాళ్ళకి తెలియదు బయట ఎలా జరుగుతుందని చెప్పేసి. అంటే ఏంటి అడగండి, తెలియదు వాళ్ళకు. ఏ వీడియో చూపించండి, అది నమ్ముతారు. సో అలాంటి కంగారు పెట్టే విషయాలపైన వీడియోలు చేస్తే ఫైన్ అని ఒక లిమిట్ వరకు ఫైన్ ఉంటే పెడితే బాగుంటుంది, నా నుంచి పర్సనల్ ఒపీనియన్. మరి మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ అయితే మన టీవీ9 పడుతుంది ఇండియాలో, మన అందరికీ తెలిసి ఎంత పెద్ద బోక్ ఛానల్ అది. చిన్నప్పుడు ఎప్పుడు ఒక చెడ్ వేసుకున్న టైంలో చూస్తుండే, అప్పుడు కొంచెం జెన్యూన్ అనిపిస్తుండే. చెడ్ వేసుకున్న టైం అంటే 10-15 సంవత్సరాల కిందట. ఇప్పుడు చూడండి, ఒక నిన్న మొన్నటి వారికి లైవ్ లో బుర్జి ఖలీఫా ధ్వంసం, మన తెలుగు వాళ్ళు పరిగెత్తుతున్నారు, తెలుగు వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. వాళ్ళ లైవ్ లో ఉంటే నేను బుర్జి ఖలీఫా చూపించాను, అది ఒక 2-3 వీడియోలు వెనక్కి వెళ్తే ఉంటుంది. ఆ లైవ్ లో ధ్వంసమైన చూపించారు బుర్జి ఖలీఫా, నేను అక్కడ వెళ్తే ఏం లేదు. ఇలా లైవ్ చేసి ధ్వంసమైన వెళ్తే అక్కడ ఏం లేదు. అలా ఉంటుంది మన తెలుగు న్యూస్ ఛానల్ తోని. అండ్ ఇదే వీడియోలో ఇంకో మ్యాటర్ కూడా చెప్పాలనుకుంటున్నాను. దుబాయ్ ఎవరైతే వీడియోలు చేస్తున్నారు ప్రజెంట్,
సో వాళ్ళకి ఒక లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ ఎవరికి కావాలంటే నార్మల్ గా మీరు నాలాగా వీడియోలు చేస్తే పర్లేదు. నాలాగా అంటే ఈరోజు లైక్ బుర్జ్ ఖలీఫా వెళ్ళాను, బుర్జ్ ఖలీఫా ప్రైజ్ ఇంతాను, దుబాయ్ ఫ్రేమ్ వెళ్ళాను, దుబాయ్ ఫ్రేమ్ ప్రైజ్ ఇంత, అండ్ ఒక మార్కెట్ వెళ్ళాను, ఒక రెస్టారెంట్ వెళ్ళాను, ఈ విధంగా చేస్తే ఏం కాదు. మీ పర్సనల్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ లాగా చూపిస్తే ఏం కాదు. కాకపోతే లైక్ ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇక్కడ బ్రాండ్, ఆ బ్రాండ్ని ముందు పెట్టుకొని ఇది తాగండి, ఇది కొనండి, ఈ టైప్ ప్రమోషన్ టైప్ చేస్తే దానికైతే 10,000 dirhams అయితే ఫైన్. అంటే 2,24,000 రూపాయలు అవుతుంది ఇండియన్ రూపీ ఒక్క వీడియో చేసినందుకు. ఆ వీడియోతో కూడా మీరు అంత సంపాదించి ఉండరు. సో జాగ్రత్త. నార్మల్గా వీడియోలు చేస్తే ఓకే, ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్ ప్రమోషన్, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక సూపర్ మార్కెట్ ప్రమోషన్, ఇలాంటివి మాత్రం చేయకండి. ప్రెసెంట్ మూవ్ నా దగ్గర లైసెన్స్ లేదు, ఎందుకంటే నేను ప్రమోషన్ చేయను కాబట్టి లైసెన్స్ నాకు అవసరం లేదు. ప్రమోషన్స్ వస్తుంటాయి ఇక్కడ రెస్టారెంట్స్ నుంచి, మలయాళం, తమిళ్ నుంచి. నా ఇన్స్టాగ్రామ్, నా టిక్టాక్, నా యూట్యూబ్, నా ఫేస్బుక్ మొత్తం చెక్ చేసుకోండి. ఇంత ఫాలోవర్స్ ఒక ప్రమోషన్ కూడా ఈ రోజు వరకు చేయలేదు. ఫ్యూచర్లో చేస్తానో చేయనో నాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు అయితే నేను చేయలేదు. అబద్ధం కాదు, నిజం. ఇది చెక్ చేసుకోండి ఒకసారి మీరు. ఇది March 5th 2026లో చెప్తున్నాను. మళ్ళీ ఒక నెల తర్వాత ప్రమోషన్ చేసిన తర్వాత దీన్ని అక్కడ యాడ్ చేసి చెప్పకండి. ఆయన నిన్న నైట్ నుంచి ఈ రోజు వరకు అయితే సౌండ్స్ అయితే ఏం రాలేవు. ప్రజెంట్ మూమెంట్ అయితే వాతావరణం చల్లగానే ఉంది. చల్లగా అంటే వెదర్ అంటలే నేను, వాతావరణం పైన ఇదంతా ఓకే. సో ప్రశాంతంగా నైట్ అయితే పడుకున్నాం. ప్రజెంట్ 8 అవుతుంది. ఇంకా నేనైతే డ్యూటీకి వెళ్ళే టైం అయిపోయింది. నేనైతే ఈ వీడియో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఓవరాల్ వీడియో పైన నేను తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి. అండ్ ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కంటెంట్ మేకింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫేస్బుక్లో కానీ టిక్టాక్లో కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ షేరబుల్ వీడియోస్ ఎక్కువ అవుతాయి. సరేనా? అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అందరూ న్యూస్ చూడరు కదా. వాళ్ళు ఏదో తెలియక నార్మల్గా వీడియో తీసి దానికి ఒక 2 మాటలు యాడ్ చేసి ఎవరికైనా ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ వీడియో వైరల్ అవుతాయి. సో వాళ్ళైతే ఇబ్బందులు పడతారు. సో ప్రతి ఒక్కరికి అయితే వీడియో షేర్ చేయండి. ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఎలాంటి వీడియో చేయాలన్నది, మీరు ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా అది కూడా చెప్పండి కామెంట్ రూపంలో. నేనైతే మీరు ఏది సజెషన్ ఇస్తే ఆ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఇలాంటి వీడియోస్ అయితే ఎప్పుడు చేయలేను, అంటే ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను, లైక్ వారి గురించి ఎప్పుడు చేయలేదు. ప్రెసెంట్ నేనుండే ఏరియాలో జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. నేనుండే ఏరియా అంటే నేనుండే దేశంలో, మళ్ళీ ఆ దేశం గురించి కొంతమంది తప్పుగా మాట్లాడారని చెప్పేసి దాని గురించి ఒక రియాక్షన్ వీడియో చేశాను నిన్ననే. ఏజుడు బాయ్ది ఒకసారి మీరు చూడకపోతే చూడండి, దానిపైన మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే గైస్, ఉంటాను. ఈ వీడియోని ఇంకా పెద్ద చేయాలని అనుకోవట్లేదు. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. డైలీ అప్డేట్స్ ఇలాంటివి అండ్ వారి గురించి, దుబాయ్ గురించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే వీడియో ద్వారా మేము ముందుకు వస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ Dubai. Jai Hind. I didn't choose Telangana. Telangana chose me. I am not original, bro. Nenu original.